అందరికీ నమస్తే. వెల్కమ్ టు పబ్లిక్ పవర్. జగన్ గారు వదిలిన బాణాలన్నీ వచ్చి మళ్ళీ జగన్‌కి గుచ్చుకుంటున్నాయి ఇవాళ. అది ఎలా అంటే వీడియో మొత్తం చూడండి మీకే అర్థమైద్ది. ముందుగా షర్మిల గారు. జగన్‌మోహన్ రెడ్డి గారు జైల్‌లో ఉన్నప్పుడు పార్టీకి ఏ నాయకత్వం వహించే నాయకులు లేనప్పుడు షర్మిల గారు వచ్చి జగన్ గారికి అండగా నిలబడ్డారు. స్టేట్ మొత్తం నడిచారు. పార్టీని పార్టీకి రూపు తెచ్చారు. నాయకులకి, కార్యకర్తలకి, జనాలకి ధైర్యం చెప్పారు. ఒక రకంగా చెప్పాలంటే ఇవాళ ఈ స్థాయిలో వైసీపీ ఉంది అంటే జగన్ గారు జైల్‌లో ఉన్నప్పుడు షర్మిల గారి సహకారం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఆ రోజు షర్మిల గారు లేకపోతే పార్టీ లేదు. విజయమ్మ గారు నడిపించే సత్తా ఉందని అనుకోవట్లేదు. కానీ షర్మిల గారు నిలబడ్డారు జగన్ గారి వైపు. పగలు లేదు, రాత్రి లేదు, ఎండ లేదు, వాన లేదు. రాష్ట్రం మొత్తం నడిచారామె. కేవలం అన్న కోసం మొత్తం నడిచారామె. రాష్ట్రం మొత్తం నడిచారు. పార్టీకి ఊపు తెచ్చారు. అందరికీ ధైర్యం చెప్పారు. తర్వాత కాలక్రమేణా జగన్ గారి అధికారం వచ్చింది. షర్మిల గారికి, ఆయనకి తేడాలొచ్చినాయి. ఇద్దరు బాగా డిఫర్ అయ్యారు. అంటే పదవి కోసం ఒకళ్ళు, ఆస్తి కోసం ఒకళ్ళు, డబ్బు కోసం ఒకళ్ళు. ఇట్లా ఏ కారణం ఏదైనా కానివ్వండి, ఇద్దరికీ బాగా డిఫరెన్స్ వచ్చేసి షర్మిల గారు తెలంగాణలో పార్టీ పెట్టారు. అక్కడ వర్కౌట్ అవ్వలేదు. ఫెయిల్ అయ్యారు. సో, అక్కడి వరకు బానే ఉంది. కానీ షర్మిల గారు ఎప్పుడైతే ఏపీకి వచ్చి కాంగ్రెస్ జాయిన్ అయ్యారో, కాంగ్రెస్ పార్టీ జాయిన్ అయ్యి ప్రెసిడెంట్ అయ్యారో, అప్పటి నుంచి వీళ్ళిద్దరికి ఉన్న వైరం బయటపడిపోయింది. అంటే డైరెక్ట్‌గా షర్మిల గారు, జగన్ గారు డైరెక్ట్‌గా బాబాయ్ హత్య గురించి కానివ్వండి, మద్యం కేసు గురించి కానివ్వండి, చాలా కేసుల గురించి దీనికి ఉన్న కేసులు అన్ని కేసుల గురించి కూడా ప్రతిపక్షాల కంటే ఒక రోజు ముందే స్టేట్మెంట్ ఇస్తున్నారు యాంటీగా జగన్ గారికి. అంటే మీనింగ్ ఏంటంటే ఎప్పుడైతే జగన్ గారు మా చెల్లి అనే బాణాన్ని వదిలారో, ఆ బాణం ఇవాళ ఏమైంది రివర్స్ అయ్యి వచ్చి నీకే గుచ్చుకుంటుంది. రెండో బాణం ఏంటయ్యా అంటే పవన్ కళ్యాణ్ గారిని ఆపాలి. అంటే జగన్ అధికారం వచ్చిన దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారిని ఆపటమే లక్ష్యంగా పెట్టుకున్నారు. అంటే ఎట్లా ఈయన యాత్ర చేయకూడదు, జనాలతో కలవకూడదు, ఏ ఊరు వెళ్లి ఎవరితో మాట్లాడకూడదు, తిప్పటం కానివ్వండి, వైజాగ్‌లో నోవాటెల్‌లో కానివ్వండి, స్టేట్ బోర్డర్‌లో కానివ్వండి, ఇలా ఎక్కడికెళ్ళినా పోలీసులు తాపించడం అనే బాణాన్ని ఎక్కుపెట్టారో, అదే బాణం రివర్స్ అయ్యి పవన్ కళ్యాణ్ గారు ఎంత రేంజ్‌కి అది రివర్స్ అయ్యారంటే, పబ్లిక్ మీటింగ్‌లో ఇప్పటి వరకు ఏ అపోజిషన్ పార్టీ లీడర్ గాని, ఢిల్లీ వాళ్ళు గాని అననమాట, "జగన్ నిన్ను తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు" అనే స్థాయికి ఆయన ఇది తెచ్చారు. తర్వాత ఏమైంది? అధికారం మారిపోయింది. టీడీపీ కూటమి అధికారం వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు. ఇప్పుడేమైంది? సేమ్ ఏ బాణం అయితే పవన్ కళ్యాణ్ గారి మీద వదిలారో ఆపాలి అనే బాణం, అదే బాణం ఇప్పుడు రివర్స్ అయ్యి వచ్చి ఈయన ఏ ఊరెళ్ళినా ఆపే పరిస్థితికి వచ్చారు పోలీసులు. అంటే ఎప్పుడైతే మనం ఈయన ఎక్కుపెట్టిన బాణం ఆపాలి అనే బాణం ఎక్కుపెట్టారో, అది రివర్స్ అయ్యి వచ్చి ఈయనకే గుచ్చుకుంటుంది. నెక్స్ట్ థర్డ్ బాణం మంగళగిరిలో లోకేష్‌ని ఓడించాలి. ఎలాగైనా మంగళగిరిలో లోకేష్‌ని ఓడించాలనే బాణం ఆయన ఎక్కుపెట్టారు. ఎక్కుపెట్టి మంగళగిరి కాన్స్టిట్యుయెన్సీ ఏదైతే ఉందో, ఆ కాన్స్టిట్యుయెన్సీని ఎక్కడ దాకా అయితే ఉందో, చిన్న లేదు, పెద్ద లేదు. ప్రతి ఊరికి మంచి మంచి రోడ్లు, డెవలప్‌మెంట్, నీళ్లు. మంగళగిరి మెయిన్ రోడ్ అయితే ఒక పువ్వు గాజులాగా ఉంటుంది. ఎలాగైనా లోకేష్‌ని ఓడించాలి. ప్రతి ఒక్క ఊరికి రోడ్లేశారు మంగళగిరిలో. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే రాజధానిలో భూములిచ్చేటప్పుడు అంటే రాజధానిలో భూములిచ్చారు పేదలకి. 50,000 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు. ఆ ఇళ్ల స్థలాలు ఇచ్చిన 50,000 మందిలో దాదాపు సగం మంది అంటే 25,000 మంది ఓన్లీ మంగళగిరి వాళ్ళే ఉన్నారు. అంటే ఏంటంటే అన్ని వైపుల నుంచి మంగళగిరిని మూసేయాలి, డెవలప్ చేయాలి, రోడ్లేయాలి. ఫ్రీగా ఇచ్చే ఇళ్లలో 25,000 మంది మంగళగిరి వాళ్ళకి ఇచ్చారు. సో, ఆయనేంటంటే ఎలాగైనా లోకేష్‌ని మంగళగిరిలో ఓడించాలని బాణం ఎక్కుపెట్టారు. మంగళగిరి టీడీపీ ఎప్పుడు గెలవలేదు. కానీ ఇవాళ 90,000 మెజారిటీ వచ్చింది. 90,000 పైన మెజారిటీ వచ్చింది లోకేష్ గారికి. అలా ఆ బాణం రివర్స్ అయింది. లోకేష్‌ని ఓడించాలనే బాణం రివర్స్ అయ్యి 90 మెజారిటీ వచ్చింది లోకేష్ గారికి. నెక్స్ట్ పెట్టిన బాణం ఏందయ్యా అంటే వై నాట్ 175 అంటే 150 సీట్లు వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వచ్చిన తర్వాత 150 సీట్లు కాదు, 150 సీట్లు మనం ఆల్రెడీ గెలిచాము. ఈసారి ఎలక్షన్స్‌కి 170 సీట్లు మనకే రావాలి అని చెప్పి ఏందంటే ఇక రాష్ట్రంలో వేరే పార్టీ గెలవదు. మీ సీట్లు మొత్తం నాకే వస్తాయి అనే బాణం ఎక్కుపెట్టారు. అది బాగా రివర్స్ అయ్యి ఏమైందంటే 175 పక్కన పెట్టి 150 ఒకటి ఉన్నాయి కదా ఆల్రెడీ ఆయనకి. అయి కూడా పోయి 11 సీట్లకి వచ్చినాయి ఆయనకి. సో, ఆ బాణం అలా రివర్స్ అయింది. నెక్స్ట్ బాణం ఏందంటే వై నాట్ కుప్పం. అంటే కుప్పంలో కూడా బాబు గారు గెలవకూడదు. టీడీపీ గెలవకూడదు. కుప్పంలో కూడా మేమే గెలవాలి. వైసీపీ గెలిచిద్ది అని అభ్యర్థిని నిలబెట్టారు. ఆ అభ్యర్థికి ఎట్లా ఇచ్చారంటే కుప్పం కాన్స్టిట్యుయెన్సీకెళ్ళినప్పుడు మీరు గెలిపించుకోండి అభ్యర్థిని. మంత్రిని చేస్తాను ఈయన్ని అని చెప్పి వాళ్ళకి ఆశ చూపించి ఎలాగైనా కుప్పంలో పాగా వేయాలనుకున్నారు. అదే బాణం రివర్స్ అయ్యి
ఇవాళ పులివెందుల్లో వచ్చి వాళ్ళు టీడీపీ వాళ్ళు జెడ్పీటీసీ గెలిచే స్థాయికి వచ్చింది ఆ బాణం. అంటే కుప్పంలో ఎలాగైనా ఓడించాలనుకున్న బాణం కాస్త రివర్స్ అయ్యి వాళ్ళు పులివెందులకు వచ్చి టీడీపీ గెలిచే స్థాయికి వచ్చిందన్నమాట. మీరు చూడండి జగన్‌కున్న ఓవర్ కాన్ఫిడెన్స్ ఎలా ఉందంటే 170 సీట్లు అంటే పిఠాపురంలో, మంగళగిరిలో, కుప్పంలో కూడా వైసీపీ రావాలి అని ఆయన ఓవర్ కాన్ఫిడెన్స్‌కెళ్ళిపోయి అతి విశ్వాసంతో, అతి నమ్మకంతో, అతి బలం ఊహించుకొని ఆయన వీళ్ళందరికీ ఒక బాణం వదిలారు. పవన్ కళ్యాణ్ బయట రానియకూడదు, లోకేష్‌ని ఓడించాలి మంగళగిరిలో, వైనాట్ కుప్పం, వైనాట్ 175 అని బాణాలు వదిలి చివరికి వాళ్ళు ఏమైందంటే ఆ బాణాలన్నీ వచ్చి ఆయన గుచ్చుకొని 11 సీట్లు పులివెందుల్లో జెడ్పీటీసీ ఓడిపోవటం. అంటే చూడండి 35, 40 సంవత్సరాల నుంచి కడప అంటే వైఎస్ ఫ్యామిలీ కంచుకోట అనే పేరున్న కాన్స్టిట్యున్సీ నుంచి అందులో పులివెందుల్లో సొంత కాన్స్టిట్యున్సీలో జెడ్పీటీసీ ఓడిపోవటం అంటే ఎంత నామోషి అది. అలాగే జగన్ వదిలిన ఇంకో బాణం ఏందయ్యా అంటే బాబాయ్ హత్య. మా బాబాయిని టీడీపీ చంపేశారు అనే బాణం ఆయన వదిలారు. ఇప్పుడేమైంది అదే బాణం రివర్స్ అయ్యి వచ్చి అదే కేసు రివర్స్ అయ్యి ఇప్పుడు భారతి గారికి, జగన్ గారికి, ఎంపీ అవినాష్ రెడ్డి గారికి గుచ్చుకుంది. సో ఎప్పుడైతే మా బాబాయిని చంపారని బాణం వదిలారో ఆ బాణం కూడా రివర్స్ అయింది. అది కూడా రివర్స్ అయ్యి వచ్చి వీళ్ళకి ఈయనకి గుచ్చుకుంది అది కూడా. అది పక్కన పెడితే ఇప్పుడు అన్ని బాణాలకల్లా ముఖ్యమైన బాణం అంటే జగన్మోహన్ రెడ్డి గారికి బాగా గుచ్చుకున్న బాణం ఏందయ్యా అంటే బాబు గారి అరెస్ట్. అంటే ఆయన ఏంటంటే 19లో మనకు అధికారం ఇచ్చారు 150 సీట్లతో. మనకి తిరుగులేదు ఇంకా. మనం ఈ నెక్స్ట్ టైం ఆల్రెడీ మంగళగిరిలో లోకేష్ ఓడిపోయాడు. భీమవరంలో పవన్ కళ్యాణ్ ఓడిపోయాడు. బాబు గారు గెలిచారు. అంటే ఆయన ఏంటంటే నెక్స్ట్ ఎలక్షన్స్‌కి అసలు భీమవరంలో కాదు, మంగళగిరిలో కాదు, కుప్పం కూడా ఓడించాలి. ఓవర్ కాన్ఫిడెన్స్‌కి వెళ్ళిపోయి అరెస్ట్ చేశారు. అంటే ఏందంటే అరెస్ట్ చేస్తే ఇక ఈయన జైల్లో ఉంటాడు. వాళ్ళిద్దరూ ఆల్రెడీ ఓడిపోయారు. అసలు కుప్పం లేదు, మంగళగిరి లేదు, పిఠాపురం లేదు. మొత్తం మనమే గెలుస్తాం అని నమ్మకంతో ఆయన అతి నమ్మకంతో, నమ్మకం కాదు, అతి విశ్వాసంతో, అతి నమ్మకంతో బాబు గారిని లోపలేశారు. ఆ బాణం ఏమైంది ఇవాళ అధికారం మారంగానే ఆ బాణం రివర్స్ అయ్యి ఇవాళ జగన్ గారు కాదు కదా సీనియర్ నాయకులు, యాక్టివ్‌గా ఉన్న నాయకులు మొత్తం కలిపి నాయకుల సంగతి పక్కన పెడితే ఒక సీనియర్ ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు ఒకళ్ళు కాదు ప్రతి ఒక్క ప్రభుత్వంలో ఎవరైతే ఉన్నారో 5 ఏళ్ళు వైసీపీ ప్రభుత్వంలో ప్రతి ఒక్కళ్ళకి ఏదో కేసు. నాయకులు, కార్యకర్తలు, సీనియర్ ఐపీఎస్‌లు, మాజీ సీఎస్‌లు, ఐపీఎస్‌లు, ఐఏఎస్‌లు ఒకళ్ళు కాదు అందరి మీద కేసులు పెట్టే స్థాయికి వచ్చింది వాళ్ళకి. అంటే ఎప్పుడైతే మీరు ఆ బాణం పెట్టారో బాబు అరెస్ట్ బాణం పెట్టారో అది అదే రేంజ్‌లో రివర్స్ అయ్యి జగన్ గారితో పాటు అందరిని పార్టీ మొత్తాన్ని అరెస్ట్ చేసి ప్రతి ఒక్కళ్ళకి ఏదో కేసు. మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన అందరూ అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ గారు కానివ్వండి, కాకాని గారు కానివ్వండి, వల్లభనేని వంశీ గారు కానివ్వండి, ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు ఎందుకు రేపేమో జగన్ అరెస్ట్ చేస్తారు. ఆ విషయం ఆయనే చెప్పారు పబ్లిక్‌గా. నన్ను అరెస్ట్ చేస్తారు ఈ కేసు విషయంలో, మద్యం విషయంలో నన్ను అరెస్ట్ చేస్తారు. మనకేం నష్టం లేదు. మళ్ళీ అధికారంకి వస్తామని అదే సేమ్ అతి విశ్వాసంతో ఆయన ఇంకా మాట్లాడుతున్నారు. సో ఇలా జగన్ గారు వదిలిన ప్రతి ఒక్క బాణం షర్మిల అనే బాణం వదిలారు. రివర్స్ అయ్యి వచ్చుకుంది. పవన్ కళ్యాణ్ ఆపైన బాణం వదిలారు. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు. లోకేష్‌ని ఓడించాలి మంగళగిరి అని బాణం వదిలారు. అది లోకేష్ గారికి భారీ మెజారిటీ ఇచ్చింది. నెక్స్ట్ వైనాట్ 170 బాణం వదిలారు. 11 సీట్లకు వచ్చింది. వైనాట్ కుప్పం అనే బాణం వదిలారు. అది తిరిగి వచ్చి పులివెందులోనే ఓడిపోయే స్థాయికి వచ్చింది వైసీపీ. నెక్స్ట్ బాబు అరెస్ట్. అదే బాణం తిరిగి వచ్చి వైసీపీ పార్టీ మొత్తం అరెస్ట్ అయ్యే స్థాయికి వచ్చింది. ఇలా ఆయన వదిలిన బాణాలన్నీ వచ్చి ఏదో రూపంలో ఆయనకి గుచ్చుకుంటున్నాయి మళ్ళీ. ఇదండి విషయం. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని మా కామెంట్ తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.